ఇసుకలో కట్టిన పిచ్చుక గోళ్ళు మా ఇంద్ర భవనాలు, ఒడ్డున దొరికే పులకరాళ్ళు లేని రత్నాలు, మా కోసం దిగి వస్తుంది మబ్బు తేరులా, జోలపాడి ఊగిస్తుంది ఇంద్రధనస్సు ఉయ్యాల. ఎవరు రాశారు తెలిసే పాట? గంటేడు గౌరనాయుడు. ఓ చిన్న పర్ణశాలలాగా ఉండేది ఆయన పనిచేసే స్కూల్, కురుపాం అనే చోట. పొద్దునుంచి సాయంత్రం దాకా 8 గంటల స్కూల్ ఉంటే 6 గంటలు పాఠంతో చదువు నేర్పించేవాడు. వీళ్ళు కదా టీచర్లు, వీళ్ళు కదా టీచర్లు, ఈయన కదా టీచర్ అంటే. ఇట్లాంటి వాడు ఆయన. చెప్పాను కదా ఎన్ని పాటలు, పిల్లలతో కలిసి కూర్చొని పాటలు రాయటం విఆర్ శర్మకి ఇష్టం. సరే టీచర్ల మీదే పడుతున్నాం. మాకిస్తుంది ఒక గుడ్ ఫ్యూచర్, లాఫింగ్ టాక్స్ అండ్ లవ్వింగ్ లుక్స్ లైక్ ఏ మమ్మీ మై టీచర్. ఏంటంటే టీచర్ గొప్పతనం? ఆటకు రమ్మని అంటుంది, ఆటలు ఆడమంటుంది, ఆటల్లోనే ఆటల్లాగా పాఠాలెన్నో చెబుతుంది. ఎప్పుడు రాశాడు ఈ పాట? కలువరాళ్ళ అనే చోట, నిజామాబాద్ దగ్గర కలువరాళ్ళ అనే ఊర్లో ఆయన పనిచేస్తూ, చిన్న పల్లెటూరులో ఆయన పనిచేస్తూ అక్కడున్న పిల్లలతో కలిసి రాసిన పాట. నేనెప్పుడు విన్నాను? ఇక్కడ వికాస విద్యావనంలో వర్క్షాప్ జరుగుతుంటే 10 రోజులు లేని 2 రోజులు వచ్చినాడు. అప్పుడు నేర్పించిన పాట ఇంకా వదలలే, నేను బుధాన్ని వేసుకొని తిరుగుతూనే ఉన్నా.